So friends, see angle between the two circles, how we measure? Suppose what's the concept here? So this is theorem. If C1 comma C2 are the centers, there are two circles having two centers C1 and C2, and radius R1 R2 are two intersecting circles, and D is equal to C1 C2. D means distance between the centers. Suppose this is center of the circle C1 and this is another center of the circle C2. This is x-axis, y-axis. There is a plane. In this plane there are two circles having center C1 and C2. Radius of this circle is R1 and radius of this circle is R2. And distance between these two centers is C1, C2 is nothing but D. And theta is the angle between the two intersecting circles. Theta is the angle. Theta is the angle. So, okay. What we know that angle C1, C2 join these two centers. This is D. Okay. Let P be the point of intersection of two given circles. So, this is the P. P be the point of intersection of given two circles. Tangents drawn to the circle. Suppose you have to draw a tangent to this circle. This is like this. It is T1. You draw another tangent to this circle. It cuts here. This is T2. Now you join this C1 and this C2 also. We have to join this C1 and this C2 also. So let P be the point of intersection of two given circles. Let the tangents drawn to the two circles. So first ఈ tangent గీసాం, ఈ సర్కిల్ కి tangent గీసాం. ఇది ఎక్కడ కట్ చేసింది? T1 వద్ద కట్ చేసింది. లైన్ జాయినింగ్ ద సెంటర్స్ ని T1 వద్ద కట్ చేసింది. అలాగే దీనికి ఒక tangent గీసాం ఈ సర్కిల్ కి. ఇది ఎక్కడ కట్ చేసింది? T2 వద్ద కట్ చేసింది. ఇప్పుడు యాంగిల్ T1 P T2 ఇది ఈ యాంగిల్ ఏమవుతుంది? ఈ ముక్క θ. ఇది θ. ఇప్పుడు కన్సిడర్ యాంగిల్ C1P C2. C1P C2 అనే ట్రయాంగిల్ యాంగిల్ తీసుకున్నారు అనుకోండి. ఈ మొత్తం యాంగిల్ కావాలి మీకు. యాంగిల్ C1P C2. సో మొత్తం ఇదంతా కావాలి. ఇదంతా కావాలంటే దీన్ని మనం రెండు భాగాలుగా రాసుకోవచ్చు. ఎలాగా చూడండి జాగ్రత్తగా. యాంగిల్ C1P T2 ప్లస్ ఎక్స్ట్రాగా ఏం మిగిలిపోయింది? ఈ ముక్క. సో యాంగిల్ T2P C2. అర్థమైందండి? యాంగిల్ C1P T2 ప్లస్ T2P C2 అంటే మొత్తం యాంగిల్ C1P C2. అర్థమైందా? సో C1P C2 అంటే C1 నుంచి ఇదిగో ఇక్కడ నుంచి ఇలాగా ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్. సో ఇప్పుడు మనం చూద్దాం అసలు ఈ యాంగిల్ ఏమవుతుంది? C1P T2 ఎంత? యాంగిల్ C1P T2 ఎంత? సో కన్సిడర్ యాంగిల్ C1P C2. యాంగిల్ C1P T2 ఎంత? ఈజీగా చెప్పొచ్చు 90 డిగ్రీస్. ఎందువల్ల 90 డిగ్రీస్ అండి? ఇలా చూడండి ఒకసారి. ఇది సెంటర్. దేనికి? సర్కిల్. సెంటర్ నుంచి ఇది గీసావు ఇలాగ ఈ లైన్. ఈ లైన్ ఏమవుతుంది? నథింగ్ బట్ రేడియస్ అవుతుందా? రేడియస్ అవుతుంది. సో అప్పుడు ఇదేంటవుతుంది? దీనికి ట్యాంజెంట్ అవుతుంది. ఈ సర్కిల్కి ఇది ట్యాంజెంట్. అంటే సపోజ్ ఇలా ఒక సర్కిల్ ఉంది. ఇది సెంటర్ సి అనుకోండి. సపోజ్ ఇలా ట్యాంజెంట్ ఉంది అనుకోండి. సెంటర్ నుంచి దీన్ని గీసింది రేడియస్. ఈ రేడియస్ ఎప్పుడు ట్యాంజెంట్ ఎలా ఉంటుందంటే 90 డిగ్రీస్లో ఉంటుంది, పర్పెండిక్యులర్గా ఉంటుంది. అది బేసిక్ రూల్ అన్నమాట. ఏంటి? రేడియస్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద ట్యాంజెంట్. అది గుర్తుపెట్టుకోవాలి. రేడియస్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద ట్యాంజెంట్. కాబట్టి ఇది P T2 అనే ఈ లైన్ ఏమో ట్యాంజెంట్, ఇదేమో రేడియస్. కాబట్టి ఈ యాంగిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమో ఖచ్చితంగా పర్పెండిక్యులర్గా ఉంటుంది. కాబట్టి 90 డిగ్రీస్. మీకు దీని సంగతి ఏంటో చూద్దాం. T2P C2 ఇది కావాలి, ఇది కావాలి. అర్థమైందండి? ఇది కావాలంటే మనం ఏం చెయ్యాలి? T2P C2 కావాలి. అది కావాలనుకోండి. ఇప్పుడు ఈ సర్కిల్ ట్యాంజెంట్ ఏది? ఇది. అంటే ఇది. సో యాంగిల్ T1P అర్థమైందండి? అలాగే మనం ఇక్కడ గీసిన ట్యాంజెంట్ ఇది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న యాంగిల్ ఏమవుతుంది? 90 అవుతుంది. అర్థమవుతుందా? సో మనకు కావాల్సింది ఏంటి? T1P C2.
మొత్తం కావాలి. ఏం కావాలి? యాంగిల్ T2PC2 ఈ ముక్క ఎంత అనేది కావాలి. ఈ ముక్క కావాలంటే ఈ మొత్తం యాంగిల్లోంచి మనం ఏం తీసేది? ఈ యాంగిల్ తీసేస్తే వచ్చేది, ఈ θ తీసేస్తే వచ్చేస్తుంది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఏమవుతుందో చూడండి. మనకు కావాల్సింది ఏంటంటే ఇది. అందుచేత అది ఫైనల్ గా మనకి ఏంటవుతుంది? 90 degrees మైనస్ θ. 90 degrees మైనస్ θ. అర్థమైందా లేదా? ఇది మళ్ళీ చూడండి ఒకసారి. ఇది ట్యాంజెంట్. అర్థమైందా? దీని రేడియస్ ఇది. ఈ C2 యొక్క రేడియస్ ఏంటి? ఇది. సో ఈ సర్కిల్ జాగ్రత్తగా గమనించండి. ఈ సర్కిల్ కి గీసిన ట్యాంజెంట్ ఏది? ఇది. ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఏది? ఇది. ఈ ట్యాంజెంట్ కి రేడియస్ కి మళ్ళీ మొత్తం యాంగిల్ ఏంటి? 90. కానీ మీకు కావాల్సింది ఏంటి? ఈ ముక్కే. ఈ మొత్తం 90, ఈ 90, ఈ ముక్క కావాలి. ఈ మధ్యలో ఈ ముక్క ఎంత అవుతుంది? θ అవుతుంది. సో ఈ θని తీసేస్తే ఈ చిన్నదే కదా వచ్చింది. అందుచేత 90 మైనస్ θ. కాబట్టి = 180 degrees మైనస్ θ. మళ్ళీ ఒక్కసారి ఈ పాయింట్ ఒక్కటే ఇందులో ఇంపార్టెంట్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఏం తీసుకున్నాడో? యాంగిల్ C1PC2 తీసుకున్నాడు. యాంగిల్ C1PC2 అంటే రెండు ముక్కలుగా రాసుకున్నాడు. C1PT2 ప్లస్ T2PC2 అని. ఇప్పుడు C1PT2 అంటే ఏంటండి? సో T2 అంటే ఈ లైన్ ఏంటిది? ట్యాంజెంట్. దేనికి? ఈ సర్కిల్కి. ఇదేంటి? రేడియస్. కాబట్టి ఇక్కడ నుంచి లైన్ గల యాంగిల్ ఏమవుతుంది? 90 degrees. ఇప్పుడు ఈ ముక్క కావాలి. ఈ ముక్క యాంగిల్ కావాలంటే ఇది కనుక్కోవడానికి ఏం చేశాడు? ఈ సర్కిల్ యొక్క ట్యాంజెంట్ ఏది? ఇది. ఇదేంటిది? రేడియస్. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఎంత? 90. నీకు మొత్తం కావాల్సింది ఈ ముక్క. ఈ ముక్క కావాలంటే మొత్తంలోంచి ఇది తీసేయాలి. ఇదంతా θ. కాబట్టి 90 మైనస్ θ. సో కాబట్టి 180 degrees మైనస్ θ. ఇప్పుడు ట్రయాంగిల్ తీసుకో. C1PC2 అనే ట్రయాంగిల్ తీసుకుంటే నీకు ఇందులో C1C2 ఈ లెంగ్త్ కావాలనుకుంటే C1C2². మీకు ట్రిగనామెట్రీలో ఫార్ములా ABC అనేవి సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అయితే ఏదో సమ్ B² = A² + C² - 2AC cos అవుతుంది కదా, ఆ రకంగా. కాబట్టి దాని ప్రకారంగా మనం ఈ ఫార్ములా అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? C1C2² ఇది ఒక సైడ్ స్క్వేర్ ఈ మొత్తం ట్రయాంగిల్ కొన్న ఇంకొక సైడ్ ఏంటి? C1P² C2P² మైనస్ 2C1P × C2P × cos ఈ మొత్తం యాంగిల్ C1P/C2. అర్థమైందండి? ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే C1C2 అంటే డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ కాబట్టి d², C1P అంటే రేడియస్ r1 కాబట్టి r1² ప్లస్ ఇదంటే r2² మైనస్ 2r1 r2 cos C1P/C2 అంటే 180 మైనస్ θ ఇక్కడ వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏంటవుతుందండి? ఇక్కడ d² r1² ప్లస్ r2² మైనస్ 2r1 r2 cos θ. ఎందువల్ల cos θ? 180 సేమ్ ఫంక్షన్ కాబట్టి cos 180 మైనస్ θ సెకండ్ క్వాడ్రంట్ లో cos ఏంటి అవుతుంది? మైనస్ అవుతుంది. కాబట్టి ఆ మైనస్ ఇక్కడ ఉన్న మైనస్ ఇది ఏమవుతుంది? ఇప్పుడు ప్లస్ అవుతుంది. కాబట్టి ప్లస్ 2r1 r2 cos θ. ఇప్పుడు ఎంప్లాయీస్ దీని నుంచి 2r1 r2 cos θ ఈజ్ ఈక్వల్ టు ఇవి రెండు ఇటు పక్కకు పంపిస్తే d² మైనస్ r1² మైనస్ r2². మనకు కావాల్సింది యాంగిల్ అంటే θ కావాలి. సో మిగిలిన కూడా అటు పక్కకు పంపిస్తే cos θ ఈజ్ ఈక్వల్ టు d² మైనస్ r1² మైనస్ r2² బై 2r1 r2. cos θ ఈజ్ ఈక్వల్ టు d² మైనస్ r1² మైనస్ r2² బై 2r1 r2. అది ఆన్సర్. అర్థమైందా లేదా? సో చాలా సింపుల్ అండి థియరం. ఏంటంటే రెండు సర్కిల్స్ సెంటర్లో C1 C2 ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ కూడా వాడే చెప్పేశాడు d. అలాగే మొదటి సర్కిల్ రేడియస్ r1, రెండవ సర్కిల్ యొక్క రేడియస్ ఇది r2. ఇప్పుడు ఏమడుగుతున్నారు? ఈ రెండు సర్కిల్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు మీకు యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు.
యాంగిల్ కట్టమంటున్నారు. కాబట్టి ముందు ఈ సర్కిల్ ఒక టాంజెంట్ గీసాం, చిన్న సర్కిల్ ఇలా ఒక టాంజెంట్ గీసాం. ఇది T1 వద్ద కట్ చేసింది, C1 C2 డ్రాయింగ్ చేసి లైన్. అలాగే ఈ సర్కిల్ కి మళ్ళీ ఇంకో టాంజెంట్ గీస్తే అది ఇలా కట్ చేసింది T2 దగ్గర. ఇప్పుడు ఈ రెండు టాంజెంట్స్ మధ్యలో ఉన్న యాంగిలే θ. సో ఈ θ కట్టాలి. ఈ θ కట్టడానికి మనం ఏం చేసాం, ఈ C1 నే ఈ పాయింట్ ని కలిపాం, అలాగే C2 ని దీన్ని కూడా జాయిన్ చేసుకున్నాం. C1 P C2 అనే ఒక ట్రయాంగిల్ ఫార్మ్ అయింది. ఇప్పుడు ఇలా ఫార్మ్ అయిన ట్రయాంగిల్ లోపల మొట్టమొదట C1 యాంగిల్ C1 P C2 మొత్తం ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. యాంగిల్ C1 P C2 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ యాంగిల్ C1 P T2 ప్లస్ T2 P C2. C1 P T2 డైరెక్ట్ గా తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుంది, ఇది C1 P T2 అంటే ఇది. సో ఇదంటే ఇది టాంజెంట్, ఇది రేడియస్. కాబట్టి ఈ రెండింటి మధ్య యాంగిల్ అంటే 90 డిగ్రీస్. కాబట్టి యాంగిల్ C1 P T2 అనేది 90 డిగ్రీస్ ప్లస్ T2 P C2 ఇది T2 P C2. ఇది ఎలా తెలుస్తుంది, ఇది ఈ మొత్తం యాంగిల్ ఎంత మనకి 90 డిగ్రీస్ మైనస్ θ. అది ఎలా వచ్చిందండి అంటే, సో ఇది మనకు ఒక ఇప్పుడు నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఏంటవుతుంది, ఇది టాంజెంట్, ఈ సర్కిల్ యొక్క టాంజెంట్ ఇది, ఇది ఈ సర్కిల్ యొక్క రేడియస్. అంటే మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ యాంగిల్ 90 డిగ్రీస్ అవుతుంది. నీకు కావాల్సింది ఈ ముక్కే. కాబట్టి టోటల్ 90లోంచి నువ్వేం తీసేయాలి, మనం ఈ ముక్క తీసేయాలి. తీసేస్తే అది ఎంత అవుతుంది, 90 డిగ్రీస్ మైనస్. అర్థమైందండి. సో C1 P T2 ఈ మొత్తం ఎంత అనేది మనకు తెలిసింది, అందులోంచి ఈ మొత్తం తీసేస్తున్నాం. తీసేస్తే టోటల్ ఎంత అనేది వచ్చేస్తుంది. సో 90 మైనస్ θ. మీకు అర్థమైందా లేదా, T1 P C2 లోంచి ఈ మొక్క తీసేయాలి. తీసేస్తే అప్పుడు వచ్చేది మనకి ఏంటవుతుంది అంటే 90 మైనస్ θ. సో ఈ ఒక్క పాయింట్ జాగ్రత్తగా చూడండి, మళ్ళీ డౌట్ ఉంటే నాకు పోస్ట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 90 డిగ్రీస్ ప్లస్ ఇది 90 మైనస్ θ కాదు, 90 మైనస్ θ. ఇప్పుడు ఫ్రమ్ ట్రయాంగిల్ C1 P C2, ఈ ట్రయాంగిల్ C1 P C2 లో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో ఫార్ములా ఏదైనా సైడ్ తీసుకున్నారు అనుకోండి, సపోజ్ A స్క్వేర్ ఈక్వల్ టు తీసుకున్నారు అనుకోండి, B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మైనస్ 2BC cos A అలా. సో అదే విధంగా ఇక్కడ ఈ సైడ్ తీసుకుంటున్నాం, C1 స్క్వేర్ C2 స్క్వేర్ ఈక్వల్ టు ఇది C1 P స్క్వేర్ ప్లస్ C2 P స్క్వేర్ మైనస్ 2C1 P C2 P ఇంటూ cos ఎక్కడ ఇక్కడ యాంగిల్ ఎక్కడ తీసుకున్నా ట్రయాంగిల్, కాబట్టి ఇక్కడ C1 P C2. సో C1 C2 మధ్య డిస్టెన్స్ ఎంత, D స్క్వేర్ ఈక్వల్ టు ఇది R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్ మైనస్ 2R1 R2 cos C1 P C2 అంటే 180 మైనస్ θ. సో D స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్. ఇది cos 180 అనేది ఏంటి, సేమ్ ఫంక్షన్, కాబట్టి cos కి cos 180 మైనస్ θ సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి మైనస్ వస్తుంది. సో ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోయింది, 2R1 R2 cos θ. సో 2R1 R2 cos θ ఈజ్ ఈక్వల్ టు D స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్. అప్పుడు cos θ ఈజ్ ఈక్వల్ టు D స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్ బై 2R1 R2. ఇది యాంగిల్ బిట్వీన్ ద టూ సర్కిల్స్, ఇది ఫార్ములా. అర్థమైందండి. నెక్స్ట్ కండిషన్ ఫర్ ఆర్థోగనాలిటీ. ఆర్థోగనాలిటీ, వాట్ ఈజ్ ఆర్థోగనాలిటీ? ఆర్థోగనాలిటీ అంటే అర్థం ఏంటి అంటే, ఇఫ్ టూ, ఇందాక మనం ఏం నేర్చుకున్నాం, యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం, అది ఎలా కట్టాలో చూసాం. సో యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్ అనేది మనం చూసినప్పుడు అక్కడ థీటా అనేది, సపోజ్ ఇఫ్ థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్, దెన్ the value of theta is 90 degrees. If the value of theta is 90 degrees, that means the two circles cuts perpendicularly, and the angle between two circles, angle between two intersecting circles is 90 degrees. If the angle between two intersecting circles is 90 degrees, then angle between two intersecting circles is 90 degrees, then the circles are called orthogonal circles. So angle between two intersecting circles is 90 degrees.
angle between two intersecting circles is 90 degrees, then the circles are called orthogonal circles. So what is the angle between two circles? If angle between two circles is theta, then cos theta is equal to what happens? D square minus R1 square minus R2 square by 2R1 R2. రెండు సర్కిల్స్ మధ్య యాంగిల్ ఫార్ములా కింద నేర్చుకున్న దాని ప్రకారంగా cos theta is equal to ఇది. ఇప్పుడు కండిషన్ ఫర్ ఆర్థోగోనాలిటీ కావాలి. దట్ మీన్స్ యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్ is 90 degrees. దట్ మీన్స్ theta is equal to 90 degrees. సో theta 90 degrees ఇందులో వేసారు అనుకోండి. cos 90 degrees is equal to ఏంటవుతుంది? d square minus r1 square minus r2 square by 2r1 r2. cos 90 ఎంతండి? 0. కాబట్టి ఇది పక్కకు వస్తే 0 ఇంటూ ఇది ఆల్వేస్ 0. therefore d square minus r1 square minus r2 square is equal to 0. ఎందుకు వచ్చింది 0? cos 90 వాల్యూ 0. ఈ బయలుదేరి రేపు వచ్చేస్తే 0 ఇంటూ 2r1 r2 అంటే ఎంత? 0. సో d square minus r1 square minus r2 square equal to 0. సో therefore ఇక్కడ d square is equal to ఏంటవుతుంది? r1 square plus r2 square. d square is equal to ఏమవుతుంది? r1 square plus r2 square అవుతుంది. So this is the condition for orthogonality of two circles. So if two circles are intersect orthogonally, then the condition is d square equal to r1 square plus r2 square. Now you have to understand one concept, very important concept it is. Suppose if the given two circles are s identical to x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 is a circle, and another circle is s dash identical to x square plus y square plus 2g dash x plus 2f dash y plus c dash equal to 0. These are the two circles. So if these two circles are orthogonal, then the condition is nothing but 2g dash plus 2f dash is equal to c plus c dash. This is the condition. What is the condition? 2g dash plus 2f dash equal to c plus c dash. 2g dash plus 2f dash equal to c plus c dash. This is the condition for orthogonality. అంటే ఇక్కడ ఇలా ఇప్పుడు మామూలుగా ఆర్థోగోనల్ ఆఫ్ టూ సర్కిల్స్ ఇది కండిషన్. ఇది ఎప్పుడు చేయగలుగుతావు? నీకు ఇచ్చిన రెండు సర్కిల్స్ యొక్క సెంటర్లు ఇచ్చి, అంటే సర్కిల్ ఈక్వేషన్ ఇవ్వలేదు, సెంటర్స్ ఇచ్చి రేడియస్ ఇచ్చి అవి ఆర్థోగోనల్ అయితే అవి ఆర్థోగోనల్ అని చూపించమన్నాడు అనుకోండి. అప్పుడు రెండు సెంటర్స్ మధ్యన డిస్టెన్స్ కడతారు, డి వస్తుంది, వాడు రేడియస్ వాడు ఇచ్చాడు కాబట్టి ఒకటి r1 ఒకటి r2 అవుతుంది. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చూసుకుంటారు, ఇది సాటిస్ఫై అయింది అనుకోండి, అంటే d స్క్వేర్ ఈక్వల్ టు r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ అయింది అనుకోండి, అప్పుడు ఆ గివెన్ సర్కిల్స్ ఆర్ ఆర్థోగోనల్ అని చెప్తారు. అంటే సెంటర్స్ రేడియస్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడాలి. సెంటర్స్ రేడియస్ ఇవ్వలేదు, డైరెక్ట్ సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఇక ఇలా రెండు సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇవి రెండు ఆర్థోగోనల్ అని అడిగారు అనుకోండి, అప్పుడు కండిషన్ ఏంటి? ఇది. అయితే నేను మీకు ఇస్తున్నటువంటి వర్క్ ఏంటంటే, మీరు బుక్లో ఈ లెక్క ఇది థియరంలా రాసి మీరు చేయండి ఓన్గా. ఎలాగా? ఇఫ్ ఎస్ ఐడెంటికల్ టు కామా ఎస్ డాష్ ఐడెంటికల్ టు ఆర్ ఆర్థోగోనల్ దెన్ ద కండిషన్ ఈజ్ అని చెప్పి తెప్పించుకోండి లెక్క కింద. దీన్ని చెయ్యండి. ఎలా చెయ్యాలి? గివెన్ సర్కిల్స్ 1 2 అని తీసుకుంటారు. తర్వాత సెంటర్, దీని యొక్క సెంటర్ ఏమవుతుంది? c1 మైనస్ g మైనస్ f. దీని సెంటర్ c2 మైనస్ g డాష్ మైనస్ f డాష్. c1 మైనస్ g మైనస్ f. c2 మైనస్ g2 మైనస్ f2. సారీ మైనస్ g డాష్ మైనస్ f డాష్. అక్కడ మనం డాష్ లో తీసుకున్నాం కాబట్టి డాష్ అవ్వ మైనస్ g డాష్ కామా మైనస్ f డాష్. ఇప్పుడు r1 is equal to ఏమవుతుంది? ఫస్ట్ సర్కిల్ కి రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. r2 is equal to ఏమవుతుంది? రూట్ ఆఫ్ g2 స్క్వేర్ ప్లస్ g డాష్ స్క్వేర్ ప్లస్ f డాష్ స్క్వేర్ మైనస్ c డాష్.
సో C1 C2 ఎంతో కడతారు. ఇఫ్ ద గివెన్ సర్కిల్స్ ఆర్ ఆర్తోగోనల్ దెన్ ద కండిషన్ ఈజ్ చేసుకుంటారు. సో d స్క్వేర్ అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కడతారు. ఎలాగా రూట్ ఆఫ్ యాక్చువల్ స్క్వేర్ కాబట్టి రూట్ ఉండదు. x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ అని ఇది చేస్తారు. సింప్లిఫై చేస్తే అన్ని క్యాన్సిల్ అయిపోయి ఈ కండిషన్ వచ్చేస్తారు. ఇది మీరు చేసుకోండి. కానీ ఈ ఫార్ములా వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ టూ సర్కిల్స్ ఆర్ ఆర్తోగోనల్ దెన్ ద కండిషన్ ఈజ్ 2g dash plus 2f dash equal to c plus c dash. Very 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 important condition it is. You have to write down in your notebook. Okay, this is the condition for orthogonality of two circles. Whenever the center of the circles and the centers of the circles and the radii of the circles are given, you have to use this formula. అంటే నీకు లెక్కలో సెంటర్లో రేడియలు ఇచ్చినప్పుడు, సెంటర్లో రేడియస్ అంటే ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడాలి. సెంటర్లో రేడియస్ ఇవ్వకుండా డైరెక్ట్ సర్కిల్ ఈక్వేషన్ ఇస్తే ఇదే ఫార్ములా. 90% ప్రాబ్లమ్స్ ఆర్ ఆల్ డిపెండ్ ఆన్ దిస్ ఫార్ములా. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఈ చాప్టర్ మొత్తం మీద మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఆర్తోగోనాలిటీ. సో మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ క్లియర్ఫుల్లీ. ఓకే, సో friends, this is the today's class. So in tomorrow class we solve some problems based on angle between the two circles and the orthogonality of the circles. ఈ రోజు కాన్సెప్ట్ చెప్పినటువంటి ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి 2-3 సార్లు మీరు ఈ క్లాస్ని వినండి. మీరు విని లైక్ చేయండి. అదేవిధంగా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏ రోజు మేము మీకు అప్లోడ్ చేస్తున్నాయన్నీ కూడా నోటిఫికేషన్స్ మీ యూట్యూబ్లో కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే, మీకు ఈ క్లాస్ ఓపెన్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అక్కడ ఒక గంట సింబల్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు గంటని నొక్కండి. ఆ గంట నొక్కడం వల్ల నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. అప్లోడ్ చేసిన ప్రతి వీడియో ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ సెషన్. టుమారో వీ కెన్ సాల్వ్ some important problems based on these two concepts, angle between the circles and orthogonality of the circles. Okay, thank you very much.